కృష్ణా జిల్లా పోలీసులు గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారు. అండర్ కవర్ ఆపరేషన్లో భాగంగా మచిలీపట్నంలో 10 మంది గంజాయి విక్రేతలను అరెస్ట్ చేశారు. నిందితుల నుండి 6 కిలోలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 10 మంది నిందితుల్లో 4 మేజర్లు, ఇక ఒక మహిళ ఉండడం విశేషం. క్లీన్ మచిలీపట్నంలో భాగంగా గంజాయి నిర్మూలనకు గత కొంతకాలంగా మచిలీపట్నం పోలీసులు అండర్ కవర్ ఆపరేషన్ చేస్తున్నారు. గంజాయి రవాణాకు సంబంధించిన పక్కా సమాచారం అందడంతో దాడులు చేస్తున్నారు. తాజాగా మాచవరంలో గంజాయి విక్రయిస్తున్న విషయం తెలుసుకుని దాడి చేశారు. 10 మందిని అదుపులో తీసుకున్నారు. కేసు పూర్వాపరాలను మచిలీపట్నం డీఎస్పీ సిహెచ్ రాజా మీడియాకు వివరించారు. 6.225 కేజెస్ గాంజా మనకు దొరకడం జరిగింది. టోటల్ 10 మెంబర్స్ అరెస్ట్ చేశాము. ఇందులో 6 మెంబర్స్ అడల్ట్స్, అంటే మోర్ దాన్ 18 ఇయర్స్. 4 మెంబర్స్ జువెనైల్స్ ఉన్నారు. వాళ్ళని జువెనైల్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఇప్పుడు దాకా ఈ 6 నెలల్లో సుమారుగా 35 మందిని మనం జైలుకి పంపించడం జరిగింది. ఇంకా ఒక 70 మంది ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది. అది కూడా త్వరలోనే వాళ్ళని కూడా పట్టుకొని తగు ఆధారాలతో కోర్టుకి సమర్పిస్తాము, రిమాండ్ చేస్తాం వీళ్ళందరినీ. గాంజా మీద ఎట్టి పరిస్థితిలో 0 టాలరెన్స్ అండి. ఎట్టి పరిస్థితిలో మచిలీపట్నంలో యాజ్ వెల్ as కృష్ణా జిల్లాలో గాంజాని మేము ఎల్లో చేయడానికి కానీ లేకపోతే కన్జ్యూమ్ చేయడానికి కానీ మేము యాక్సెప్ట్ చేయము. స్మోకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా గుర్తుంచుకోండి, ఈ రోజు కాదు రేపైనా మిమ్మల్ని కూడా పట్టుకుంటారు పోలీసులు. దయచేసి కృష్ణా జిల్లాలో గాంజా అనేది కానీ మాదక ద్రవ్యాలు కానీ ఉండకూడదు. గంజాయి నిర్మూలనకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని డీఎస్పీ రాజా వెల్లడించారు. గత 6 నెలల్లో 35 మంది గంజాయి విక్రేతలను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వివరించారు. మరో 70 మంది వరకు గంజాయి విక్రయాల్లో ప్రమేయం ఉందని, తమకు సమాచారం ఉందని, వారిని కూడా పక్కా ఆధారాలతో త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు. గంజాయి సేవించే వారిని కూడా గుర్తించి అరెస్ట్ చేస్తామని డీఎస్పీ స్పష్టం చేశారు.